హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం. ఈ వీడియోలో శనగ గుగ్గిళ్ళు, అలాగే వీటిని దేవుడి ప్రసాదంగా కూడా పెడతారండి. ఇవి తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను. ఇవి ఒకసారి ఒక గ్లాస్ అలా శనగలు నానబెట్టేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి అవి మునిగేంత వరకు వాటర్ పోసి రాత్రి మొత్తం నానబెట్టాలండి. మార్నింగ్ వరకు ఇలా నానతాయి. ఇవి తర్వాత కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకొని అవి గిన్నెలో అలా పోసుకోవాలి, నీళ్లు వడగిల్లడానికి. తర్వాత మందపాటి బాండీ స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని బాండీలో కొద్దిగా ఆయిల్ వేసేసి తాలింపు పెట్టేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇలా పసుపు వేసేసుకొని మరి మనకి వడగిల్లినటువంటి శనగల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ వేయకూడదండి. నేను దేవుడి ప్రసాదంగా చేస్తున్నాను. ఒకవేళ మనం తినాలనుకుంటే మాత్రం అందులో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంతేనండి. బాయిల్ అయినటువంటి శనగలు ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇక సరిపోయే రుచికి తగినంతగా సాల్ట్ అందులో వేసేసుకోవాలి. ఉంటే కొంచెం నిమ్మపు యాడ్ చేసుకోవచ్చండి, లేకుంటే పర్వాలేదు. కొద్దిగా కారం వేసేసుకొని ఇక ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి అలా ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఉంచితే చక్కని ఫ్లేవర్ అంతా కూడా వీటి కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ అంతా కూడా, ఉప్పు, కారం అన్నీ కూడా శనగలకి పడతాయి. చూడండి చక్కగా తయారయ్యాయి. మరి ఈ విధంగా చేయడానికి ఎంతో టైం పట్టదండి. నానినటువంటి శనగలు ఉంటే మనకు కాసేపట్లో ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్సే కాదు, మార్నింగ్ కూడా పలహారంగా తింటారు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కూడా పనికొస్తాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. ఇది దేవుడి ప్రసాదంగా ఇవి శనగలు గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయండి. ఒకవేళ మనం తినాలనుకుంటే మాత్రం వీటిలో పచ్చి ఉల్లిగడ్డ, పచ్చి టమాటో ముక్కలు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని తినొచ్చు. ఇవి వేడిగా అయినా తినొచ్చు, చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.